చూద్దాం మంచిగా కుటుంబం ఆదాయం ఒక వ్యక్తిపై ఆధారపడకుండా మహిళలను కూడా ఆర్థిక భాగస్వామిగా మార్చే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది. దీనికోసం వ్యాపార నైపుణ్యాభివృద్ధి, మార్కెటింగ్ సపోర్ట్, డిజిటల్ లావాదేవీలపై అవగాహన, అలా ప్రతి కుటుంబంలోనూ ఒక మహిళా వ్యాపారిగా తీర్చిదిద్దే దిశగా కుటుంబం ఆదాయం ఒక వ్యక్తిపై ఆధారపడకుండా మహిళలను కూడా ఆర్థిక భాగస్వామిగా మార్చే విధానాన్ని ప్రభుత్వం అమలు. భద్రత కోసం ఎన్నో చర్యలు చేపట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మహిళా గౌరవం మరియు భద్రత మన తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోనే ఉంది. అరాచక శక్తులపై రాజీ లేని పోరాటం చేస్తూ సందర్భంగా రిసోర్సెస్ అన్ని పొదుపు చేయాలన్న థీమ్తో నారా లోకేష్ గారు డిజిటల్ మీడియాని సందేశించి డిజిటల్గా అన్ని ఈసారి హైబ్రిడ్ మోడల్లో ఈ మహానాడు పండగ జరుపుకోవడం జరుగుతూ ఉంది. మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 11 క్లస్టర్లు మే 27, 28, 2026 స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ వారి జయంతి సందర్భంగా మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో ప్రపంచం మొత్తంలో బాగా జరుగుతూ ఉంది. ఈ ఏడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం సందర్భంగా రిసోర్సెస్ అన్ని పొదుపు చేయాలన్న థీమ్తో నారా లోకేష్ గారు డిజిటల్ మీడియాని సందేశించి డిజిటల్గా అన్ని ఈసారి హైబ్రిడ్ మోడల్లో ఈ మహానాడు పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంది. మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 11 క్లస్టర్లు ఉన్నాయి. 11 క్లస్టర్లో కూడా చక్కగా స్క్రీన్ వేసి ఆయా డివిజన్ నాయకులంతా కూడా అలాగే కార్యకర్తలంతా కలిసి వేడుకలాగా జరుపుకుంటా ఆనందంగా ఇక్కడ జూమ్ మీటింగ్లో చక్కగా అందరూ నాయకులంతా మాట్లాడటం అలాగే 2-వే కాలింగ్ చేస్తా జరుగుతూ ఉంది. అలాగే మనం చూసుకుంటే ఇదే మొదటి సంవత్సరం నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయటం. ఆయన చాలా సక్సెస్ఫుల్గా ఇలాగా దగ్గర 1875 క్లస్టర్ల మీదుగా ఉన్నాయి. అన్ని క్లస్టర్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా ఇలాగా డిజిటల్గా మీటింగ్ చేయటం, డిజిటల్గా వేడుక జరుపుకోవడం అనేది నిజంగా గిన్నిస్ బుక్లో ఎక్కాల్సిన విషయం. అలాగే చూస్తే కార్యకర్తల్లో కూడా నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కూడా ఒక రకమైన ఆనందం కనిపిస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళినా కానీ. ఇది మనం ఒక ఎగ్జాంపుల్గా కూడా తెలుసుకోవచ్చు. చక్కగా పొదుపు చేయడమే కాకుండా ఎక్కడ పొల్యూషన్ లేకుండా ఎక్కడ ఆర్భాటం అలాగా ఖర్చులు లేకుండా అందరూ ఆనందంగా జరుపుకుంటున్నారు ఈ పండుగ. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మహానాడు పండుగ అతి పెద్దగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ గద్దె క్రాంతి.